పుష్పాన్ అంటే ఫ్లవర్ అనుకుంటూ ఆ ఫైర్ ఎవరు తగ్గేదే థ్యాంక్ యూ మేడం. వైల్డ్ వైల్డ్ ఫైరా వైల్డ్ ఫైర్ సినిమా కోసం వెయిటింగ్ వెయిట్ చేస్తున్నాం బట్ టుడే రిలీజ్ అని చాలా అప్సెట్ ఫీల్ అవుతున్నాం ఎక్కువ కాస్ట్ వల్ల లో ఫీల్ అవుతుంది ఓకే టికెట్లు అయితే రేట్లు ఎక్కువ అవటం వల్ల పోలేకపోతుంది ట్రైలర్ లో బాగా నచ్చినాయి ఏమి నచ్చినాయి నాకు లాస్ట్ సీన్ బాగా నచ్చింది లాస్ట్ సీన్ అంటే అది చనిపోతారు కదా ఓకే శ్రీలీల ఎలా ఉంటది సీన్ నాకు బాగా నచ్చింది శ్రీలీలతో రొమాన్స్ ఎలా ఉంటది అనుకుంటున్నారు పుష్ప 1 లో కొంచెం షార్ట్ సీన్ ఉంది కదా అది కొంచెం బాగా అనిపించింది నాచురల్ గా అంటే మనం రియల్ గా చూసే నాచురల్ అక్కడ అనిపించింది సో ఇది కొంచెం ఇంకా అంటే హస్బెండ్ అవుతాడు కదా ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ గా ఉంటారు కాబట్టి ఇంకా కొంచెం ఎక్కువ రొమాంటిక్ గా అనిపించింది ఓకే అంటే లవర్ గా బాగుంటదా వైఫ్ గా బాగుంటదా ఇక్కడ పుష్పలో అయితే వైఫ్ అండ్ హస్బెండ్ గానే బాగుంది సో ఐటమ్ సాంగ్ శ్రీలీల ఎలా ఎక్స్పెక్ట్ చేయలేదు ఎక్స్పెక్ట్ చేయలేదా డాన్స్ బాగా వేస్తుంది అంటారా డాన్స్ బాగా వేస్తారు శ్రీలీల అదొక్కటే ప్లస్ పాయింట్ సమంతాన్ని బీట్ చేస్తుంది అంటారా సమంత అంటే అది ఎక్కువ ఫేమ్ ఉంది కాబట్టి సమంతకి సో సమంత హైలైట్ ఇస్తుంది సో శ్రీలీల డాన్సర్ కాబట్టి కొంచెం ఇక్కడ డాన్స్ ఒకటే చూపిస్తారని అనిపిస్తుంది నాకు అనిపిస్తుంది ఇంకా చూడలేదు కదా పూర్తిగా సాంగ్ విన్నారు కదా ఆ సాంగ్ బాగుందా ఈ సాంగ్ బాగుంది మైండ్ లోకి వెళ్ళిపోయింది అది ఇప్పుడు ఇంతగా ఓపెన్ చేస్తే కిసిక్ కిసిక్ అనే సౌండ్ వస్తుంది ఇంకేది రావట్లేదు ఇంకా కలెక్షన్స్ వైజ్ డామినేట్ చేస్తుంది అంటారా పుష్ప 1 కన్నా పుష్ప 2 హైలైట్ ఇస్తాం ఎక్కువ కలెక్షన్స్ వస్తాయని అనిపిస్తుంది 750 కోట్లు థియేటర్ బిజినెస్ జరిగింది ఎక్కువే వస్తాయి పబ్లిసిటీ విషయంలో బాగా ఓవర్ చేస్తున్నారని చెప్పేసి అంటారు ఎంతవరకు అలా ఏం లేదు అంటే కల్కి సలార్ సినిమాలకు కూడా ఒక ఇంటర్వ్యూ పెట్టి ఫినిష్ చేశారు